కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఇది ఓకే. ఎందుకు మీ డాన్సెస్ కి ఎన్ని ఇబ్బందులు అన్ని ఎందుకు వస్తున్నాయి అన్నాడు. డబ్బులు ఉండవా లేకపోతే డబ్బులు డబ్బులు మెయిన్ ఇదే ఏమైనా అన్న. వేరే దానికి మెయిన్ ఏంటంటే డబ్బులు ఫస్ట్. చేసే టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవు, అందరికి ఉండవు. కొంతమందికి ఇప్పుడు ఎంతో మంది మన డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో నీకు కొంతమంది మాస్టర్లే తెలుసు. అవును, బయటికి అవును, వేరే మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. అవును. కానీ ఇంకా ఎవరైనా ఏంటంటే పేరు బయటకు వచ్చినప్పుడు ఏదో చిన్న పని వస్తుంది, అది చెయ్యలేం. అవును. అది చేసాం ఇంకో దానికన్నా ఇంకో చిన్న పని పిలుస్తాడు, ఆగుతారు, ఏది రాదు, మొత్తం పోద్ది. పోనీ ఏమైనా పని చేసుకోగలం అంటే పని చేసుకోలేం, ఇదే చెయ్యాలి, దీని మీదే వచ్చాం. సో ఇంకా అట్లాగా అప్పుడు ఎవడో ఒకటి డబ్బు దారి చూపిస్తాడు, అప్పుడు రాంగ్ రూట్ లోకి వెళ్ళడం, ఒక అమ్మాయి వచ్చే పోనీ అమ్మాయి డబ్బులు పెట్టడం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, అమ్మాయి దగ్గర ఇరుక్కోవడం, లేకపోతే ఇంకోటి దగ్గర ఎవడో దగ్గర ఈవెంట్ చేసి ఆడి దగ్గర పేరు తగ్గించుకోవడం, ఇదే జరుగుతుంది. ఇట్లా జరుగుతుంది మొత్తం. అందుకనే ప్రతి ఒక్కరికి మెయిన్ డబ్బు, వర్క్ లేకపోవడం, మెయిన్ వర్క్ ఎక్కువ మంది డాన్సర్లు అయిపోయారు కదా, చాలా ఎక్కువ మంది అయిపోయారు కదా. అది నిజమే, ఎక్కువ మంది అయిపోయారు. ఇంకా అట్లా జరుగుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి. పేమెంట్ డీల్ బాగానే ఉంటాయి, పేమెంట్లు బాగానే ఉంటాయి అన్న. చేసుకునే దాని ప్రకారం అయితే బాగానే ఉంటది, వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనం పాటిస్తే బాగానే ఉంటది. నువ్వెంత సంపాదించు? వాళ్ళకి రూల్స్ ఏంటి వాళ్ళ రూల్స్, వాళ్ళకి రూల్స్ మించి మనం ఎక్కువ చేసాం అనుకో, అప్పుడు మనకి డబ్బులు అవుతాయి. అది మన ఇది అంతే. అట్లా ఎంత సంపాదించుకున్నావు? నేను ప్రేమ సంపాదించుకున్నా. బాబా ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దు. లేదన్న, ఉన్న దాంట్లో నేను బాగానే ఉన్నాను. ఇల్లు కట్టుకోవడం, కొనుక్కోవడం అట్లా ఏం లేదన్న, అంతేం లేదు. ఎక్కడ చూసినా ప్రతి షోలో ఉంటావు, ప్రతి చేస్తావు, మల్లెమాలలో జరిగిన ప్రతి ఈవెంట్ కి ఆల్మోస్ట్ ఉంటాను, ఆల్మోస్ట్ మ్యాక్స్ ఉంటాను. బట్ అదే అంటున్నా, ఓకే ఉన్నా వచ్చినాయి అంటే మనకు ఉంటాయి కదా అప్పులు గిప్పులు ఇవన్నీ, ఇంకా అలా అలా సెట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు రాను ముంబైకి రాను కొరియోగ్రఫీ నువ్వు చేసావేంటి? కాదు చేయలేదు, అది శేఖర్ వైరస్ అని ఆయన చేశారు, నువ్వు చేయలేదు కదా. నేను కాదు. ఓకే, జస్ట్ నార్మల్ గా నేను చూసిన రోజు నువ్వు నేర్పిస్తున్నావు కదా స్టెప్పులు, అప్పుడు మన సెట్ లో అది సెట్ లో నేనే చేశాను. సెట్ లో నువ్వు చేసా? అక్కడ అంటే అక్కడ సాంగ్ నాకు ఇచ్చారు. నాకు సడన్ గా చూసేసరికి కొంది నువ్వు చేసావండి అనుకున్నాను. మనం చేస్తే ఆగేవాళ్ళం, ఈ పాటికి కుమ్ముతా ఉండేవాళ్ళం కదా. పాట చేస్తున్నావా ప్రైవేట్ సాంగ్స్? లేదన్నా, ఇంకా ప్రజెంట్ ఏం చేయట్లేదు, చెయ్యాలి. నాకు డీ చేస్తే ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ డీ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాయి సాంగ్లు, వస్తున్నాయి కొన్ని వస్తున్నాయి. బట్ ఏంటంటే దీనికే ఎక్కువ టైం ఇస్తున్నాను నేను, మన డీకే. ఏంటంటే ఇది బాగా చెయ్యాలి, మంచి ముందుకు వెళ్ళాలి, బాగా చేయాలి. అవి ఏమో ఖాళీ టైంలో రావట్లేదు, కరెక్ట్ షూటింగ్ ఉన్న టైంలోనే వస్తున్నాయి, అట్లా మిస్ అవుతున్నాయి. ఎంజేబీ అంటే మనోడు చేస్తే అది హిట్, మంచి కప్పులు కొడతాడు, ఈ మధ్య విన్నర్ అయ్యారా అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు. జానులిరిది ఎలా వచ్చింది? నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా, లేకపోతే నువ్వు చేసావా? లేదు, అంటే యాక్చువల్గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి అని ఒక ఆయన ఉండేవాడు, అతను ఏమని అడిగా నేను. అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడరా అని. నాకేంటంటే బాయ్స్ చేయడమే ఇష్టం కొరియోగ్రఫీ, ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అప్పటికి నువ్వేమి ఇది చేయలేదా, లైక్ కొరియోగ్రఫీ ఏమి చేయలేదు? చేశాను, విన్నర్ అవ్వలేదు, అదే దానికి ఫస్ట్ విన్ కదా చెప్పు. సో మీ రాజీ ఫోను ఇంటర్వ్యూ చూసుకో. సో అట్లాగా ఏది మన జానులిరి అట్లా నాకు చరణ్ సాయి అబ్బాయి కంఫర్ట్, అమ్మాయితో నాకు కొరియోగ్రఫీ చేయాలంటే అలాగే ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు, అయ్యి చాలా తట్టంగా ఉంటది. అబ్బాయి దమ్ముకు అడిగి ఏదో ప్యాంట్ షర్ట్ వేసారంటే వేసేస్తాడు, కంఫర్ట్ కూడా నేర్పించేదానికి ఏదైనా ఫ్రీగా ఉంటది. సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు. లేదు మణికంఠ లేదు రావదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు. వేరే వాళ్ళు ఎవరయ్యా స్వామి వేరే వాళ్ళు అని. సర్లే నేను అసలు సీజనే చేయను వదిలేండి అని అయిపోయా. చేయలే ఆ సీజన్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు, ఇలా మాట్లాడాలి, ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి అని. ఎవరు అని అంటే రా అన్నారు. వచ్చిన తర్వాత జానులిరి అన్నారు. జానులిరి నేను చేయను ఆమె ఎవరు అసలు నాకు తెలియదు అని నేను అంటే, లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడు అంటే ఈ చూసానులే అని అన్న. ఈవిడే అని అన్నారు. ఓహో ఈవిడే జానులిరి, పేరు గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్న.
ఓకే డన్ అని చెప్పగానే ఇంకా అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట. సో పలానా ఒక 2-3 మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే అభి మాస్టర్తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను. లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి అయిపోయేది అది. ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ షెడ్యూల్ నుంచి మళ్ళీ జానులిరితో సాంగ్ స్టార్ట్ చేశాను. బట్ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది. అబ్బాయితో డాన్స్ వేయలేను నేను, అబ్బాయిని పెట్టద్దు అది ఇది అంటుంది. నాకు ఇంకా చిరాకు వచ్చింది. నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రా సామి అంటే, అమ్మాయిని ఇచ్చారు మళ్ళీ ఈవిడేమో నాకు ఇన్ని చెప్తుంది. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి ఇది చేయొద్దు ఇది వద్దు అని చెప్పకూడదు అన్న, ఎందుకంటే ఆ థాట్ పోద్ది. ఇప్పుడు నాది కన్నె పిల్ల కలలే అని ఈ స్టెప్ ఫేమస్. ఇప్పుడు పక్కన ప్రసాద్ గారు ఉన్నాడు, అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న, ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడే అనుకో, నేను చేంజ్ చేస్తాను అనుకో, అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా, ఒక హైలైట్ పోయింది అక్కడ. సో నేను అట్లా మళ్ళీ ఇప్పుడు ఆపొద్దు అని అంట. నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు, అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగాల ఇంకా నాకు వద్దని వెళ్ళిపోయి మణికంఠ అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అన్న నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు అమ్మాయి సెట్ అవ్వదు, ఫస్ట్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా, అది సెకండ్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి, అమ్మాయి వద్దు అది ఇది అంటే, అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్నట్టు కంటెస్టెంట్లు కాదు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలరా మనం, మన బాధ్యత అది ఇది అని చెప్తే సర్లే అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను. ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ కూడా మాట వినింది, ఓకే అర్థమైంది మాట వినింది. ఫస్ట్ సాంగ్ హిట్, శనగశీల సాంగే కొట్టాము, ఇంకా అది హిట్. ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా, ఇంకా మనం ఇంకా కావాలని కోరుకొస్తుంది. ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది, కాంబో సెట్ అవుతుంది. సూపర్ జోడీ చేసి డాన్సింగ్ తో పెద్ద తోపు అనుకున్నాను. అమ్మ చూసావా డాన్స్ సూపర్ జోడీది? చూడలేదు, మామూలుగా ఉండదు. మన రియాలిటీ ఫస్ట్ ఎలిమెంట్ నేనే. అయ్యో లేదన్నా నువ్వు బాగా చేస్తా డాన్స్. మర్చిపోయింది ఆ స్టెప్ కన్నా పిల్లక, అది ఎలా వచ్చింది కదా? అవును బాగా అయింది. నాకేంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్నా నేను, ఆయన పాత పాటలు చాలా ఇష్టం నాకు. సో ఇంకప్పుడు ఆ సాంగ్ స్టెప్ ఏంటిది గ్రేస్, అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది, ఇస్తాం ఇది బాగుంది ఇది వేసి అనుకున్నా వేస్తాం, అంత హిట్ అయిద్దని నేను అనుకోలే. కానీ కొన్ని సార్లు డీని సర్కాసు ఏంటి డాన్స్ లో ఉండవు, ఎగరడాలు గెంతడాలు చొరలాలు తప్ప తక్కువ ఇది అని ఆ టాకు దాన్ని మార్చింది అని అంటే, నువ్వు కానీ కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న మణికంఠ ఇప్పుడు రీసెంట్ గా మారుస్తున్నావు, లైక్ అప్పుడు చేసిన డాన్స్ దాన్ని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే నేను యాక్సెప్ట్ చేయనన్నా, ఎందుకనంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటది కానీ, ఇప్పుడు మన బాలీవుడ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏంటంటే ఒకడు ఫ్లిప్లు వేసేవాడు ఉంటాడు, వాడి స్టైల్ అదే, వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్లోనే. ఇప్పుడు ఫ్లిప్పులు కూడా డాన్స్లోనే ఇంక్లూడ్ అవి వస్తాయి, వాడి స్టైల్ అదే, వాడు ఇంకా ఎలా చేస్తున్నాడు మనకు చూడడానికి బాగుందా లేదా అన్నట్టే చూస్తారు. ఇప్పుడు మన డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, ఇప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, చేంజ్ అవుతానే ఉన్నాయి. సో మేము డాన్స్లు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది. ఇప్పుడు మన ఫ్లిప్పులు కూడా డాన్స్ స్టైల్లోనే, అదో ఒక స్టైల్, దాన్ని స్టైల్లో చూస్తే బాగుంటది. ఈడు ఏంట్రా సర్కస్ లా చేస్తున్నాడు అని. కానీ కొన్ని నాకు అనిపిస్తాయి, కొన్ని ఈ మధ్య మనోళ్ళు అందరి పట్ల అనవసరంగా పడ్డాలు, అనవసరంగా దడేలని దోకడాలు, మాకే అబ్బా ఏంట్రా ఇలా చేసాము అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది. బట్ కానీ ఒక స్టైల్ని ఆ స్టైల్, ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం, వేరేలా చేసాం అనుకో బాగోదు. ఇప్పుడు ఆ హిప్ హాప్ సాంగ్ ఫ్లిప్పులు కావాలంటే ఆబ్వియస్లీ ఆ స్టైల్ నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచిగా అనిపిస్తుంది. ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి. ఇప్పుడు మనం ఈవెంట్లకి వెళ్తాం అన్నా, మంచి బ్రేక్ డాన్స్ లా టక్ 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 అని బీట్లు ఇలా చేసావు అనుకో నచ్చుతుంది. అది నువ్వు పబ్బులు వేస్తే నచ్చుతుంది. ఒక ఈవెంట్ లో ఊరి జనాలు మంచి తాగేసి అనుకుని చూస్తూ ఉంటారు, ఒక స్టైల్కి వచ్చి అన్నాడు అనుకో, ఏంటి ఏమైంది ఏంటి అంటాడు. ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏంటి ఏమైంది ఇడిగి అని అంటారు. అదే నువ్వు వెళ్ళి ఒక మాస్ పాట పెట్టి దంచవేమేనంత కూతురు అని మామూలు స్టెప్పులే ఎగిరేస్తారు అని. సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్ చేయాలి. సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, జడ్జెస్ ఏమీ ఇది కాదు.
సో వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఫ్లిప్పులు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు. ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. సర్కస్ ఎక్కువైంది అని, అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా హైలైట్ అయింది. సో అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్. బాగుంటే బాగుంది అంటారు, బాగపోతే బాగాలేదంటారు. అట్లా నేనైతే ఈ డాన్సింగ్ లో మంచి ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్. అంతే, ఇంకెవరు లేరు. అంతే. ఇంకా అంటే కెరియర్ సెట్ చేసింది డీలో మంచిగా సెట్ చేసింది. ఎంకరేజ్ అని అంటే ఎంకరేజ్ అని కాదన్నా, బట్ వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర. ఇంకా ఎంకరేజ్ చేసింది డీలో. ఎంకరేజ్ చేసింది ఎవరు లేరన్న, నాకు నేనే చేసుకున్నాను అంతే. మన బాయ్స్, నా ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా విన్నాను. మరి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంతే ఉన్నది 5గురే. ఆ 5గురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది. ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు, మన మల్లెమాల టీం వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్ గా. ఇప్పుడు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నావు ఏమన్నా? లేదన్నా, కార్డు లేదు. కార్డు లేదా? అదే అంటున్నా, మొన్న ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు వచ్చినాయి అన్న, మంచి మంచి కాల్స్ వచ్చినాయి. మేబీ నేను చేస్తాను చేయబోదని సెకండరీ. మేబీ నా కార్డు ఉంటే గనక నాకున్న టాలెంట్ తో డామ్ షూర్ నేను తెప్పించుకునేవాడినేమో. కానీ కార్డు లేదు. కార్డు లేకపోవడం వల్ల కార్డు లేకపోతే చేయకూడదా? లేదన్న, చేయకూడదు కదా. యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటుంది. మరి నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కదా, మరి నువ్వు ట్రై చేయాలి. మరి ఏమో అదే ఆ ధైర్యం రావట్లేదు అన్న. ఇప్పుడు సరే, నేను ఇప్పుడు డాన్సర్గా మాస్టర్ కార్డు 6 లక్షలు ఎంత ఉంది తీసుకుంటాను అనుకో. 6 లక్షలు కూడా ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసి తీసుకోవాలి. బాగానే ఉంది. తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో, నెల నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి. 6 లక్షలు కాస్త ఒక 12 లక్షలు 10 లక్షలు అవుతుంది కట్టడానికి. ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి. ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో, ఇంక ఇది కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కార్డు జస్ట్ ఉంటది అంతే, కార్డు ఉంది అని. ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయి అనుకో, 6 లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు. సరే అది ఉంటే ఉంది, సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం, మనకు 6 లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర. మీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు మరి? తీసుకోన్నారు వద్దన్నారా? మా వాళ్ళని మొత్తం నేనే కదా చూసుకునేది, ఇంకేం సజెస్ట్ చేస్తారు నీ చుట్టుపక్కల డాన్స్ చుట్టుపక్కల వల్ల ఏమో అన్న, ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు తీసుకోమని చెప్తారు, ఒకళ్ళు తీసుకోవద్దని చెప్తారు. అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి. ఎలా ఉన్నా ఈ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్న. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే అది చాలు. నేనైతే అదే నమ్ముతా. అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు, ఏ తలనొప్పి ఉండదు. టెన్షన్ పడితే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా, కానీ అది అయిపోయింది అనుకో, హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లెగుస్తాను, ఫోటోలు దిగుతాను, లేదా రీల్స్ తింటాను, ఫ్రెండ్స్ని కలుస్తాను, టెక్కన్ గేమ్ ఆడుకుంటాము. సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే. అట్లా ఉంటాను. బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు అందరు హీరోలు అందరూ ఈ ఫ్లిప్పులు అని ఫ్లోర్ మూమెంట్లు ఎన్ని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్, గ్రేస్, చిన్న చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి. నీకు అది ఉంది కదా భయ్యా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు. అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు, అట్లీస్ట్ వచ్చేదేమో అని. బట్ అయినా కూడా డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు. ఇలాగైతే 6 లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో. మరి 6 లక్షలకే అంత భయపడుతున్నా అంటే మరి ఏ యాంగిల్లో ఉందో అంత డ్రెస్సులకి వాటికే ఖర్చు పెడుతున్నావు. అదే అన్న, మనం చూడడానికి వీడికి ఏంట్రా బాబు, డైలీ వీకెండ్స్ అయితే పబ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, ఐఫోన్లు కొంటాడు, స్టోరీలు, వాచ్లు, గోల్డ్ ఎన్ని ఉంటాయి. బట్ లోపల ఏం లేదు, బట్ ఉన్న దాంట్లో రిచ్గా హ్యాపీగా ఉంటాను అన్న. అంతే, సూపర్. అంతే, నా హార్ట్ రిచ్గా ఉంటుంది. మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటాం. ఉన్నంతసేపు జనాలందరినీ మంచి మాట్లాడుతూ మంచి పలకరిస్తాం. అంతే, ఇంకా అదే చాలు మనకి.